ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలండి. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఛానల్ని మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి. ఈ వాక్య భాగాన్ని అనేకులకి మీరు షేర్ చేసి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరు అందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం చూడబోయే వాక్య భాగం పేరేంటి అంటే పశ్చాత్తాపము, రిపెంటెన్స్. ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది పశ్చాత్తాపం. యేసు ప్రభు వారి మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు మీరందరూ కూడా మారు మనసు పొందుడి, పాపం విషయమై పశ్చాత్తాపడండి. అయితే ఈ రోజున మనం చూడబోయే వాక్య భాగాన్ని దావీద్ మహారాజు జీవితంలో ఆయన చేసిన పాపం ఏంటి, ఆయన ఎలా పశ్చాత్తాపడ్డారు, అయితే పశ్చాత్తాపడిన తర్వాత ఆ ఫలితం ఏంటి? 3 విషయాలండి. మొదటిది పాపము, రెండవది పశ్చాత్తాపము, మూడవది ప్రతిఫలము. కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవి 3 మనం చూడబోతున్నాం ఈరోజు వాక్య భాగంలో. అయితే మొదటిగా శోధన, టెంప్టేషన్ గురించి ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుని వాక్య భాగంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసింది ఏంటి అంటే దావీద్ మహారాజు ఎంతో ఉన్నతమైన వ్యక్తి. దావీద్ మహారాజు గురించి వాక్య భాగంలో రాయబడి ఉన్న సంగతి ఏంటి అంటే దావీద్ మహారాజు హృదయానుసారుడు, దేవునికి హృదయానుసారుడు. దేవునికి హృదయానుసారుడు అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించే వ్యక్తి దావీద్ మహారాజు. అలాగే దావీద్ మహారాజు గురించి ఇంకో మాట ఏమని ఉంటుంది అంటే ఆయన దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాళ్ళ. మరి ఇన్ని మార్లు ప్రార్థన చేస్తున్న దావీద్ మహారాజు, అలాగే దేవునికి హృదయానుసారుడైన దావీద్ మహారాజు శోధన నుంచి తప్పించుకోలేకపోయాడు. కాబట్టి ఎవ్వరమైనా సరే, ఎంత గొప్ప విశ్వాసి అయినా సరే, వాక్యాలు చెప్పే వాళ్ళైనా సరే, లేకపోతే చర్చిలో ప్రాముఖ్యులైనా సరే, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవ్వరు కూడా శోధనని తప్పించుకోలేరు. ఐదర్ మనం శోధనతో ఫైట్ చేయగలిగితే ఫైట్ చేయాలి, లేదంటే పారిపోవాలి. జోసఫ్ ఫైట్ చేయగలిగినంత కాలం ఫైట్ చేశారు, కానీ ఎప్పుడైతే ఫైట్ చేయలేను అనుకున్నాడో పారిపోయాడు. శోధనలో పడటం కంటే పారిపోవటం ఎంతో ధన్యత. ఇక్కడ వాక్య భాగం మనం చూద్దాం. ఈ వాక్య భాగంలో మనం 3 స్టేజెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అవి ఆ బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి మనం 17వ వచనం వరకు చదివినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దావీద్ మహారాజు జీవితంలో మొదటి దశ ఏంటి అంటే పాపము. ఇక్కడ పాపం చేశాడు దావీద్ మహారాజు. ఆయన పాపం చేయడానికి గల కారణం ఏంటి అని గనక మనం వాక్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. నేను ఈ కథ మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం పశ్చాత్తాపం గురించి కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ని క్లుప్తంగానే చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బ్రీఫ్ గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం 11వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చూసినట్లయితే దావీద్ మహారాజు యొక్క సైన్యం అంతా కూడా యుద్ధం చేయడానికి వెళ్ళారు. దావీద్ మహారాజు మరి వారితో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. అయితే దావీద్ మహారాజు ఇంటి దగ్గర నుండి ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు. సైన్యం యుద్ధం చేస్తుంది, ప్రభువా నా సైనికులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి వారందరికి కూడా మీ కాపుదల కావాలి, మంచిగా యుద్ధం జరగాలి, శత్రు దేశాన్ని జయించాలి అని చెప్పేసి అని ప్రార్థన చేయొచ్చు. మరి చేశారేమో మనకు తెలియదు కానివ్వండి. దావీద్ మహారాజు ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే ఆయన ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ ఆయనకు కనబడెను.
ఏమండి? ఇలాంటి దృశ్యం ఒక విశ్వాసి కళ్ళలో పడినప్పుడు, విశ్వాసి చేయాల్సిన పనేంటి అంటే కళ్ళు తిప్పేసుకోవాలి. ఒక చూడకూడంది మనం చూసినా, వినకూడంది మనం వినినా, మాట్లాడకూడంది మనం మాట్లాడినా, వెంటనే రియలైజ్ అయిపోయి బయటికొచ్చేయాలి. మరి దావీద్ మహారాజు అలా రాలేదు. ఇక్కడ వాక్య భాగంలో కింద వచనం రాయబడింది ఏంటంటే, ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి. బహుశా మరి ఎంతసేపు చూసుంటాడు దావీద్ మహారాజు? ఒక స్నానం చేస్తున్న స్త్రీని బెత్షెబాని ఎంతసేపు చూసాడో? ఎంతసేపు చూసాడో మనకు తెలీదు గానివ్వండి. ఆమె బహు సౌందర్యవతి అని గ్రహించేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటి అంటే, ఒకవేళ దావీద్ మహారాజు ఆ మిద్ది ఎక్కి ప్రార్థన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నట్లయితే, ఇలాంటి దృశ్యం ఒకటి ఆయన కలలో పడినప్పుడు వెంటనే కనులు త్రిప్పేసుకునేవాడు, కిందకు దిగేవాడు. అలా చేయలా. అలా చేయలేకపోయాడు. బహుశా హృదయానుసారుడైన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదుకి ప్రార్థన తగ్గిందిక్కడ. ఎంత గొప్ప విశ్వాసి అయినా కొన్ని రోజులు ప్రార్థనకి దూరంగా ఉంటే, కొన్ని రోజులు వాక్య ధ్యానానికి దూరంగా ఉంటే, పాపంలో పడిపోవటానికి ఎంతో ఎక్కువ ప్రాబబిలిటీ అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎవరు కూడా గర్వించడానికి వీల్లేదు. నేను గొప్ప విశ్వాసిని కాబట్టి నేను ఎలాంటి పాపంలో పడిపోను అని గర్వించొద్దు. అతిశయపడొద్దు. దావీద్ మహారాజు జీవితం నుంచి మనం నేర్చుకోదగిన పాఠం అదే. దావీద్ మహారాజు లాంటి వ్యక్తి పాపం చేశారు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిద్దో, పాపంలో ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంటది. పాపంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అందుకనే వాక్య భాగం మనకు చెప్తుంది ఏంటి అంటే, ఎడతెగక ప్రార్థించండి. అలాగే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యం ధ్యానించడానికి మన జీవితాల్లో మనం సమయం కేటాయిస్తున్నామా? ఆర్ వి హావింగ్ ఎ క్వైట్ టైమ్ విత్ గాడ్? దేవునితో సమయం గడుపుతున్నామా? ఒకవేళ దేవునితో సమయం గడపకపోతే సైతానుడు మనల్ని అటాక్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి 2 రోజులు ప్రార్థన చేసుకోలేదో సైతానుడు ఇది చూస్తున్నాడు. ఓకే. ఈ విశ్వాసి 2 డేస్ ప్రార్థన చేసుకోలేదు కాబట్టి లెట్ మీ అటాక్ అని అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు పడిపోతాం. ఇక్కడ దావీద్ మహారాజు జీవితంలో మనం చూసినట్లయితే మొదటి దశ పాపం చేయటానికి ఒక కారణం ఏంటి అంటే ప్రార్థనహీనత, వాక్యహీనత. విశ్వాసే, దేవుని బిడ్డవే, సంఘానికి వెళ్ళే బిడ్డవే, సంఘంలో పెద్ద మనిషి కావచ్చు, వాక్యోపదేశకుడివి కావచ్చు, సేవకుడికి కావచ్చు, సీనియర్ మోస్ట్ విశ్వాసివి కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే ప్రార్థనహీనత, వాక్యహీనత ఉన్నప్పుడు, మన జీవితంలో అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ దావీద్ మహారాజు ఆయనలో ఒక దురాశ ప్రవేశించిందండి. మొదటిగా ఎప్పుడైతే చూసాడో, స్నానం చేస్తున్న స్త్రీని చూసినప్పుడు ఆయన జీవితంలోకి దురాశ ప్రవేశించింది. శోధన చూడండి, ఆ దేవుడి టెంప్టేషన్ ఎలా జరిగింది అంటే చూసాడు ఫస్ట్. ఆలోచించాడు ఎవరు ఈవిడ అని చెప్పేసి. దురాశ వచ్చేసింది అతని హృదయంలో. దురాశతో పాటు ఏమొచ్చింది అంటే వెంటనే ఆమెతో తప్పు చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి సైనికుల్ని పంపించాడు. సైనికుల్ని పంపించి ఎవరు ఆవిడ అని చెప్పి కనుక్కోమని చెప్పి పంపించాడు. సైనికులు తిరిగి వచ్చి చెప్పారు. ఇలా ఆమె భర్త యుద్ధం చేస్తూ ఉన్నాడండి అని చెప్పినప్పుడు దావీద్ మహారాజులోకి ఏమొచ్చేసిందో తెలుసా? నేను రాజుని కదా అనే ఒక అహంకారపు ధోరణి వచ్చినట్టుంది. అందుకని ఆమెను తీసుకుని రండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తీసుకురాగానే ఆమెతో పాపం చేశాడు. తప్పు చేసేసాడు. పాపం చేసేసి ఇక ఇది అయిపోయిందిలే, ఇది ఎవరికి తెలియదులే అని చెప్పేసి అని రిలాక్స్ అయిపోయాడు. ఆమెను తిరిగి ఇంటికి పంపించేశాడు. ఈయన చక్కగా ఆయన రాజ్యంలో యథావిధిగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు.
కానీ పాపం ఎప్పుడు కూడా దాగి ఉండదు. ఎవ్వరు పాపం చేసినా దేవుడు దాన్ని కనపరుస్తాడు. ఆ పాపం దాగి ఉండలేదు కాబట్టి కొన్ని రోజులకి ఆ పాపం బయటపడిపోయింది. బెత్షెబ దావీద్ మహారాజు దగ్గరికి వచ్చింది. నేను గర్భవతిని అని చెప్పేసిన వెంటనే దావీద్ మహారాజు ఏం చేశాడో తెలుసా అండి? ఆ పాపమంతా కూడా, ఆ తప్పంతా కూడా ఆమె భర్త మీద వేయాలని చెప్పేసి అనుకుని ఆమె భర్తని, యుద్ధం చేస్తున్న భర్తని ఇంటికి రప్పించాడు. అయితే ఆ భర్త చాలా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయన నా రాజ్యం అంతా యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ నేను అన్నపానములు భుజించటానికి, లేకపోతే నా భార్యతో నేను సంతోషంగా ఉండటానికి ఇది ఎలా సాధ్యమవుతుంది నాకు? హౌ కెన్ ఐ డూ దట్? అని చెప్పేసి అని అన్నప్పుడు దావీద్ మహారాజు చాలా తెలివిగా ఆమె భర్తని యుద్ధానికి పంపించేసి మొదటి లైన్‌లో నిలబడమని చెప్పి అతన్ని చంపించేస్తాడండి. అతన్ని చంపించేస్తాడు. జనాలంతా కూడా, రాజ్యం అంతా కూడా అయ్యో! ఆమె భర్త యుద్ధంలో మరణించాడు అనుకుంటున్నారు. కానీ దావీద్ మహారాజుకు తెలుసు ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. మొదటి లైన్‌లో నిలబడితే చనిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొదటి లైన్‌లో నిలబడిన సైనికులకి బాణాలు తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. బహుశా అంత యుద్ధ నైపుణ్యత లేదేమో అతనికి. మొదటి లైన్‌లో నిలబడగానే చనిపోయాడు. చంపించింది దావీద్ మహారాజే. కానీ బయటికి కనిపిస్తుంది మాత్రం యుద్ధంలో చనిపోయాడు. చూడండి. ఆ శోధన మొదటగా చూడటంతో స్టార్ట్ అయింది. చూడటంతో స్టార్ట్ అయ్యి అది ఆ తప్పు చేయటానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఫైనల్‌గా చేసేసాడు. పాపం చేసేసాడు. ఇక్కడ దావీద్ మహారాజు 2 పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచారం, అడల్టరీ. ఇంకోటి నరహత్య. ఈ 2 పాపాలు చేసి దావీద్ మహారాజు ఎలాంటి ఫలితాలు చూసాడు తన జీవితంలో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాడో మనం ఈ వాక్య భాగంలో చూద్దాం చివరిలో. అయితే మొదటిగా పాపం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దావీద్ మహారాజు పశ్చాత్తాపం గురించి మనం చూద్దామండి. దావీద్ మహారాజు గురించి రాజ్యమంతా ఏమనుకుంటుంది అంటే, అయ్యో! యుద్ధంలో సైనికుడు చనిపోతే అతని భార్యని దావీద్ మహారాజు ఆదరిస్తున్నాడే. ఆమె ఒంటరిది కాకుండా దావీద్ మహారాజు ఆమెను తన రాజ్యంలో తీసుకున్నాడే. వన్ ఆఫ్ ద వైఫ్స్ గా చేసుకున్నాడే అని చెప్పేసి రాజ్యమంతా కూడా దావీద్ మహారాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు. కానీ ఆ వాక్య భాగం చివరి వచనంలో ఏమని ఉంటుందంటే 2 సమూయేలు 11 అధ్యాయం చివరి వచనంలో చివరి లైన్‌లో ఏమని ఉంటుందంటే, దావీదు మహారాజు చేసిన పనులన్నీ కూడా యెహోవా దృష్టికి బహు దుష్కార్యములుగా ఉన్నాయంట. మనుషుల ఎదుట దావీదు మహారాజు మంచి మార్కులు సంపాదించాడు. మనుషులెవ్వరికీ తెలియకపోవచ్చు. మనం వెళ్తున్న సంఘంలో మన గురించి ఎవరికి తెలియకపోవచ్చు. మన కుటుంబంలో మన గురించి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడికి మన మనసు తెలుసు. మన క్రియలు తెలుసు. మన రహస్య క్రియలు తెలుసు. నా రహస్య జీవితం దేవునికి తెలుసు. మన యొక్క రహస్య జీవితం దేవునికి తెలుసు. కాబట్టి మనం చేస్తున్న పనులు దేవుని దృష్టికి దుష్కార్యములుగా ఉంటున్నాయా అని ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అలాంటి కార్యాలు, అలాంటి మాటలు, అలాంటి తలంపులు మనలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపపడాలి. చాలా మంది ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే దావీదు మహారాజు పాపం చేయలేదా? నేను చేస్తే తప్పేంటి? ఏమండి? వాక్యంలో ఏ విషయాన్ని మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి, ఏ విషయాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలనేది తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా ఆ విశ్వాస జీవితానికి ఒక మీనింగ్ ఉండదు. ఒక విశ్వాసి ఆ వాక్యం చదువుతున్నప్పుడు భయపడిపోవాలి. అమ్మో! దావీద్ మహారాజు లాంటి వ్యక్తి ప్రార్థన చేసుకోకపోతే పాపం చేశాడే. దేవునితో సంబంధం సరిగ్గా లేనప్పుడు పాపం చేసేసాడే. కాబట్టి ఖచ్చితంగా నేను దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ప్రతిదినం నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదినం నన్ను నేను సరి చేసుకోవాలి. వాక్యపు వెలుగులో నా హృదయంలో ఉన్న చెడునంతా కూడా తీసివేసుకోవాలి అని చెప్పేసి మనం జాగ్రత్త పడాలి. అంతేగాని దావీద్ మహారాజు పొరపాటు చేశాడు కదా! దావీద్ మహారాజుకి ఎంతోమంది భార్యలున్నారు కదా!
కాబట్టి నేను చేస్తే తప్పేంటి? నేను వ్యభిచారం చేస్తే తప్పేంటి? ఆ పాపం వైపు చూస్తే తప్పేంటి? అని చెప్పేసి మనం రోల్ మోడల్‌గా ఆ విషయాన్ని తీసుకోకూడదు. అయితే దావీద్ మహారాజు ఎలాంటి పశ్చాత్తాప ప్రార్థన చేశాడో, ఈ విషయాన్ని బట్టి మనం దావీద్ మహారాజుని రోల్ మోడల్‌గా తీసుకోవాలి. చూడండి 51 దావీదు కీర్తన కొత్తగా మారుమనసు పొందాల్సిన వాళ్ళు తరచుగా చదువుకుంటే మన యొక్క పాపపు జీవితం కూడా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుని పాదాల దగ్గర మన పాపంలో ఒకటి తర్వాత ఒకటి మనం ఒప్పుకోవటానికి కీర్తన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కీర్తనల గ్రంథం 51 దావీదు కీర్తన తప్పక చదవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పక చదవండి. ఈ వాక్యం వినిన తర్వాత ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ కీర్తన గ్రంథం 51 అధ్యాయం చదవండి. దేవుడు మీకు ఇంకా ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. నాకు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. అందులో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవటం జరుగుతుంది. ఆసక్తిగా వినండి. దావీద్ మహారాజ్ చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే 51 అధ్యాయం 3వ వచనం 4వ వచనం గనక మనం చూసినట్లయితే దావీద్ మహారాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. దావీద్ మహారాజు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడండి. ఎస్కేప్ అవుట్లా. నేను తెలిసే చేశాను ప్రభువా. నాకు ఆజ్ఞలు తెలుసయ్యా. నీ పొరుగువాన్ని దేన్ని నేను ఆశించకూడదు అని తెలుసు. నరహత్య చేయకూడదు అని తెలుసు. బట్ స్టిల్ నేను చూపు తిప్పుకోలేకపోయాను ప్రభువా. ఆమె బహు సౌందర్యవతి కాబట్టి నేను చూపు తిప్పుకోలేకపోయాను. నేను తెలిసే చేసి ఉన్నాను. ఆయన అతిక్రమం ఆయనకు తెలిసే ఉందంట. పాపం ఎప్పుడు కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి దోషం, ఇంకోటి అతిక్రమం. దోషము అంటే చేయవలసినవి చేయకపోవటం. ఒక విశ్వాసి చేయవలసింది ప్రార్థన. ఒక విశ్వాసి చదవవలసింది వాక్యం. ఒక విశ్వాసి కలిగి ఉండాల్సింది సహవాసం. ఇవి మనకు లేకపోతే మనల్ని దేవుడు దోషులుగా చూస్తాడంట. మరి అతిక్రమములు పాపంలో రెండో భాగం అతిక్రమం. మొదటిది దోషం అయితే రెండోది అతిక్రమం. అతిక్రమము అంటే ఏంటి అంటే చెయ్యవలసినవి చెయ్యకపోతే అతిక్ర సారీ చె- చెయ్యాల్సినవి చెయ్యకపోతే దోషం, చెయ్యకూడనిది చేస్తే అతిక్రమము. ఇక్కడ చెయ్యకూడని చేస్తాడు దావీదు. వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ దేవుడిస్తే వ్యభిచరించేశాడు. నరహత్య చేయొద్దు అని దేవుడు ఆజ్ఞిస్తే నరహత్యకి పాల్పడ్డాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనం గమనించాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే దోషులం అవుతామో ఆటోమేటిక్గా అతిక్రమాలు చేస్తాం. దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే చేయాల్సినవి చెయ్యమో ఆటోమేటిక్గా చెయ్యకూడని చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చేయాల్సిన ప్రార్థన చేస్తున్నావా? చదవాల్సిన వాక్యం చదువుతున్నామా? దావీద్ మహారాజు ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. నేను తెలిసే చేశాను ప్రభువా. ఏదేదో తెలియక చేసి చేయలేదు ప్రభు. తెలియక చేసిన పాపం కాదు. నేను తెలిసే చేశాను ప్రభువా. లేదా దావీద్ మహారాజు సర్కమ్స్టాన్సెస్ ని నిందించట్లా. ప్రభువా నేను మిద్ది ఎక్కగానే అలా కనపడింది ఆ స్త్రీ. కాబట్టి నేను తట్టుకోలేకపోయాను. ఆ శోధని జయించలేకపోయాను అని చెప్పేసి కవర్ చేసుకోవట్లా. నేటి దినాల్లో ఎందుకు ఈ పొరపాటు చేసావు, ఎందుకు నీ జీవితంలో ఈ పొరపాటు ఉంది అని చెప్తే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. యథార్థంగా ఒప్పుకోవటం కంటే సమర్థించే క్రైస్తవులు ఎంతో మంది. లేదా పశ్చాత్తాపడటానికి అవకాశం ఉంది కాబట్టి నేను పాపం చేశాను అని చెప్పట్లా దావీద్ మహారాజు. దయచేసి అలాంటి ఆలోచన ఉంటే మనం తీసేద్దాం. పశ్చాత్తాపడటానికి అవకాశం ఉంది కాబట్టి పాపం చేద్దాం. పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఏముందులే అని పాపం చేయటం ఇది చాలా దారుణమైన దారుణమైన విషయం అంటే విశ్వాస జీవితంలో ఎప్పుడు అలా ఆలోచించడానికి వీల్లేదు. నిజమే దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తాడు కదా అని చెప్పేసి ఇలాంటి దారుణమైన పాపాల్లో పడిపోవటం
శ్రేయస్కరం కాదు. దావీద్ మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చూడండి, చేసిన పాపాన్ని మర్చిపోయే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. తప్పు చేసేస్తాం, తప్పుడు మాట అనేస్తాం, తప్పుడు తలం తప్పుడు తప్పుడు చూడకూడని చూసేస్తాం, మర్చిపోతాం. ఒక వ్యక్తిని అనకూడని మాటలు అనేస్తాం, మర్చిపోతాం. సంఘాల్లో ఒకరికొకరికి మధ్య నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సఖ్యత ఉండదు. దూషించుకోవటం, ఒకరినొకరు నిందించుకోవటం, ఇవన్నీ చేస్తాం, కానీ మర్చిపోతాం. అరే పలానా వ్యక్తి నేను బాధ పెట్టాను, పలానా అనకూడదు అన్నానే, వినకూడదు విన్నానే, చూడకూడదు చూశానే అని చెప్పేసి గుర్తు పెట్టుకుని పశ్చాత్తాపడాలంట. దావీద్ మహారాజ్ చెప్తున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. లేదా దావీద్ మహారాజ్ అలా చెప్పలా, ప్రభువా నేను నీ హృదయానుసారుణ్ణి కదా, నీకు ఎప్పుడు విధేయుడిగానే జీవించాను కదా, దినానికి 7 మార్లు మొరపెట్టాను కదా, ఈ ఒక్కసారికి చూసి చూడనట్టు వదిలేవా ప్రభువా అని అంటలేదండి, అని అంటలేదు. మై ఫ్రెండ్స్, ఇయర్స్ ఆఫ్ ఒబీడియన్స్ కెనాట్ బై అన్ అవర్ ఆఫ్ డిసొబీడియన్స్. సంవత్సరాల కొద్ది విధేయురాలుగా ఉన్నాను కాబట్టి ఒక గంట అవిధేయుడిగా ఉంటాను లేదా అవిధేయురాలుగా ఉంటాను, ఏం పర్వాలేదులే అని అనుకోవద్దు. అందుకని చెప్తున్నాను, ఇయర్స్ ఆఫ్ ఒబీడియన్స్ కెనాట్ బై అన్ అవర్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇట్స్ నాట్ ఈక్వల్ టు అవర్ ఆఫ్ డిసొబీడియన్స్. ఎప్పుడు విధేయులుగా జీవించాల్సిందే, దేవునికి ఎప్పుడు మనం విధేయులుగా ఉండాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా దావీద్ మహారాజ్ చెప్తున్నది ఏంటంటే, నేను నీకు కేవలం విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీకే కేవలం విరోధంగా పాపం చేసి ఉన్నాను అని చెప్పేసి దావీద్ మహారాజ్ చెప్తూ ఉన్నాడండి. చేసిన తప్పు ఏదైనా సరే దావీద్ మహారాజ్ మనుషులు మనుషులకు విరోధంగా పాపం చేయలా, దేవునికి విరోధంగానే పాపం చేశాడు. మనం చేసే ప్రతి పాపం కూడా అది దేవునికి విరోధమైన పాపం. కాబట్టి ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడాలి. ఇక్కడ దావీద్ మహారాజ్ చూడండి ఏమని కోరుతూ ఉన్నాడో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. దావీద్ మహారాజు వేడుకుంటున్నాడండి, ప్రభువా నాకు ప్యూర్ హార్ట్ కావాలి. అంటే అప్పుడు దాకా దావీదు ఇంప్యూర్ అనా కాదు, బట్ కొన్ని కారణాల వల్ల, ప్రార్థన తగ్గిపోవటం వల్ల, వాక్య ధ్యానం తగ్గిపోవటం వల్ల, కలిసి ఉండటం చేయలేకపోవటం, కలిసి ఉండలేకపోవటం వల్ల దావీద్ మహారాజు జారిపోయాడు. అందుకనే ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి, ప్రభువా ప్లీజ్ గివ్ మీ ప్యూర్ హార్ట్. అలాగే ఇంకా దేని గురించి వేడుకుంటున్నాడో తెలుసా, స్థిరమైన మనస్సు, స్టేబుల్ హార్ట్. ఎంత స్టేబుల్ హార్ట్ కోసం అడుగుతున్నాడంటే, ఈసారి అలాంటి దృశ్యం కనపడినా కానీ నేను పొరపాటు చేయకూడదు, నేను అన్స్టేబుల్ కాబట్టే ఆ దృశ్యం కనపడిన వెంటనే పాపం చేసేసాను. కాబట్టి మనం విశ్వాసులు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, చర్చ్ గోయర్స్, వీటిని ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభువా ప్లీజ్ గివ్ మీ ప్యూర్ హార్ట్, నాకు ప్యూర్ హార్ట్ కావాలి ప్రభువా, స్టేబుల్ హార్ట్ కావాలి ప్రభువా, పాపాన్ని జయించగలిగిన స్టేబుల్ హార్ట్. మాటి మాటికి జారిపోయే హార్ట్ వద్దయ్యా, మాటి మాటికి జారిపోయే మనస్తత్వం వద్దయ్యా, గివ్ మీ ఎ స్టేబుల్ హార్ట్. ఇప్పుడని అడిగావా? వాక్యం వింటున్న ప్రియ విశ్వాసి, ఖచ్చితంగా మనం అడగాలి. నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే ప్యూర్ హార్ట్ అండ్ స్టేబుల్ హార్ట్ కోసం దేవుణ్ణి అడగాలి. ఇంకా చూడండి దావీద్ మహారాజు ఈ వాక్య భాగంలో ఇక్కడ వచనాలు రిఫరెన్సెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కడగండి, నువ్వు నన్ను కడుగు ప్రభువా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమంటే మన పాపాన్ని కడిగి వేయగలిగిన శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. సిలువు పైన ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మాత్రమే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలం. దావీద్ మహారాజు తప్పు చేసి పాపం చేసి
వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. ఇతను తన రాజ్య పనుల్లో బిజీ అయిపోయాడు. అయిపోయిందిలే అనుకున్నాడు. శుద్ధి చేసుకున్నానులే అనుకున్నాడు. పొరపాటున జరిగిందిలే అనుకున్నాడు. బట్ ఇక్కడ గ్రహించేసి చెప్తున్నాడు, ప్రభువా ప్లీజ్ క్లీన్ మీ, నన్ను కడిగయ్యా, నా దోషాలన్నిటిని తుడిచివేయి ప్రభువా. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు శుద్ధ హృదయం, స్టేబుల్ హార్ట్, స్థిరమైన హృదయం దయచేయి ప్రభువా. అలాగే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. ఒకవేళ మనం పాపంలో ఉండి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్న ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందలేం. వాక్యం వింటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ని మనం పొందలేం. చర్చికి వెళ్తాం అంటే చాలా హ్యాపీ అండి, అది హ్యాపీనెస్. విశ్వాసి ఆ తన రక్షణ బట్టి ఎప్పుడు ఆనందించాలి, సంతోషపడాలి. కానీ ఎప్పుడైతే విశ్వాసి జారిపోతాడో, విశ్వాసి బలహీనుడైపోతాడో, ఆ రక్షణ ఆనందం ఉండదు. దావీదు మహారాజుకు ఆ రక్షణ ఆనందం లేదు. ఆ రక్షణ ఆనందం లేదు కాబట్టే దావీదు మహారాజు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభువా నాకు ఆ రక్షణ ఆనందం మరలా కావాలి ప్రభువా అని. ఇంకా తెలుసా, దావీదు మహారాజు 15వ వచనంలో ఏమంటున్నాడు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువము. అంటే బహుశా విశ్వాసులు పొరపాటు చేసినప్పుడు వారి పెదవులు మూసుకుపోతాయి అంట. కనీసం వాక్యం అయిపోయిన తర్వాత నోరు తెరిచి ప్రార్థన చేయరు. పాటలు పాడేటప్పుడు పాటలు పాడరు. చర్చెస్ లో చక్కగా కూర్చుని ఫోన్లు చూసుకుంటా ఉండటం, ఏదో అటెండెన్స్ కోసం చర్చికి వెళ్ళినట్టు ఉంటుంది వాళ్ళ జీవితం. అమ్మో ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం కదా నేను చర్చికి వెళ్ళిపోతే మా సేవకులు నన్ను అడుగుతారేమో ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి. మై ఫ్రెండ్స్, మనుషుల్ని మెప్పించడానికి భక్తి చెయ్యొద్దు. అలా వెళ్తే, అలా చేస్తే దావీద్ మహారాజ్ లాగా పెదవులు మూసుకుపోయినాయి. దేవుణ్ణి స్తుతించడం మానేశాడు. 7 మార్లు దేవుణ్ణి స్తుతించే దావీద్ మహారాజు మేబీ ఆ రక్షణానందం కోల్పోయిన తర్వాత అలా స్తుతించట్లేదేమో. నామకార్థంగా ఏదో జస్ట్ ప్రభువాన్ని గుర్తు చేసుకుని వదిలేస్తున్నాడేమో. హృదయం అంతటితో స్తుతించి ఎన్ని రోజులు అయిందో. రే దేవుని బిడ్డ, హృదయం అంతటితో దేవుని స్తుతించి ఎన్ని దినాలు అవుతుంది? మన జీవితంలో ఒంటరి ప్రార్థన ఉందా? ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నావా? దేవుని సన్నిధిలో అంటే మందిరంకి వెళ్ళి గడపమని కాదు నా ఉద్దేశం. కనీసం ఇంట్లో వ్యక్తిగతంగా దేవునితో సమయం గడుపుతున్నామా అని చెప్పేసి. దావీద్ మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా నా పెదవులు తెరువయ్యా, నా హృదయాన్ని తెరువయ్యా, స్తుతిస్తాను ప్రభువా, ఇన్ని రోజులు స్తుతించని నా దోషాన్ని బట్టి క్షమించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఇంకా దావీదు మహారాజు ఏమని అడుగుతున్నాడంటే విరిగిన మనసు కావాలి ప్రభువా. ఎందుకంటే దావీదు మహారాజుకి తెలుసు విరిగి నలిగిన హృదయం దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడంట. దావీదు మహారాజు దగ్గర ఎంతో ఆస్తి ఉంది. ఆస్తి అంతా పెట్టి పాపాన్ని కడిగి వేయలేడని దావీదుకి తెలుసు. దేవుడికి కావాల్సింది నీ కానుకలో, నీ దర్శన భాగాలో ఇవన్నీ కాదు. మొదటిగా దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనసు. ఇవి లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే, అది వ్యర్థమే. విరిగి నలిగిన మనస్సుని దేవుడు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయడు. దేవుడు చక్కగా మాట్లాడతాడు. అది ఇంత పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు విషయంలో 2 విషయాలు మనం గమనించాం. మొదటిది పాపం, రెండోది పశ్చాత్తాపం. పాపం చేశాడు, 2 పాపాలు చేశాడు. ఒకటి క్షణికావేశంలో చేశాడు, అది వ్యభిచారం. ఆలోచించి ప్లాన్డ్ గా చేసింది నరహత్య, మర్డర్. అయితే పశ్చాత్తాపం తర్వాత ప్రతిఫలం కనుక మనం చూసినట్లయితే, కాన్సిక్వెన్సెస్, ఆ పరిణామాలు మనం చూసినట్లయితే ఇక్కడ 2 పరిణామాలు కనిపిస్తాయి. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. పాజిటివ్ ఏంటయ్యా అంటే దావీదు మహారాజుని దేవుడు క్షమించేశాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అంటే మనం ఎలాంటి పొరపాటు చేసినా, ఎలాంటి తప్పు చేసినా క్షమిస్తాడు దేవుడు. మనుషులు నేను క్షమించకపోవచ్చు, వ్యక్తులు నేను క్షమించకపోవచ్చు, నీ తోటి విశ్వాసం నేను క్షమించకపోవచ్చు, లేకపోతే మీ సేవకులు మిమ్మల్ని క్షమించకపోవచ్చు, కానీ గాడ్ ఫర్గివ్స్. దేవుడు క్షమిస్తాడు. అయితే
కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయంట. ఆ పరిణామాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే 12వ అధ్యాయం, 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించావు, ఆయన దృష్టికి చెడుతనం చేశావు, ఉరియా యొక్క ఉరియాని కత్తి చేత చంపించి ఆయన భార్యను నీకు భార్యగా చేసుకున్నావు. చూడండి, దావీద్ మహారాజ్ చేసిన పాపాలన్నీ గుర్తు చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చూడండి, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో కలహాలు దేవుడు క్షమించాడు. కానీ మనం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి, మనం చేసిన ఒక తప్పుడు పనిని బట్టి విశ్వాసి అయిన తర్వాత కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, నెమ్మది ఉండకపోవటం, సమాధానం ఉండకపోవటం, సంఘంలో సేవకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు బట్టి సంఘం అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సంఘంలో విశ్వాసులు చేసిన తప్పులను బట్టి సంఘం అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీలో కూడా అట్లాగే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక విశ్వాసి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. చూడండి, దావీద్ మహారాజ్కి ఎంత దారుణమైన శిక్ష. పాపం క్షమించాడు, నిత్య జీవం ఇచ్చాడు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ మాత్రం తప్పించలే దేవుడు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు అపాయం పుట్టింతును. బయట వాళ్ళ నుంచి కాదు, ఇంట్లో వాళ్ళ నుంచి. ఇంట్లో వాళ్ళ నుంచి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే అది ఎంతో ఎక్కువ బాధ వస్తుంది. బయట వాళ్ళు ఏమంటే మనం పట్టించుకోకపోవచ్చు, చాలా లైట్ గా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే సొంత ఇంట్లో వారు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ అపాయం మనకు తెలుసు. దావీద్ మహారాజ్ జీవితంలో దావీద్ మహారాజ్ కొడుకైన అబ్షలోము దావీద్ మహారాజును చంపడానికి వెళ్ళాడు. వాక్యం మొత్తంలో దావీద్ మహారాజును చంపడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు, సౌలు, అబ్షలోము. సౌలు చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీద్ మహారాజ్ తప్పించుకున్నాడు. అలాగే సౌల్ని చంపే అవకాశం దొరికినప్పుడు దావీద్ మహారాజ్ చంపలేదు, క్షమించేశాడు. అది ఓకే, సౌలు బయట వ్యక్తి. కానీ సొంత కొడుకు అబ్షలోము దావీద్ మహారాజును చంపడానికి ప్రయత్నించేటప్పుడు ఎంత దుఃఖపడి ఉంటాడండి దావీదు. మనసులో ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత దుఃఖాక్రాంతులు అయిపోయి ఉంటాడు. సొంత బిడ్డ తండ్రిని చంపడానికి రావటం అంటే. ఇంకా దారుణమైన పాపం ఏంటో తెలుసా అండి? 2 సమూయేలు 13వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. దావీదు కుమారుడగు అబ్షలోముకు తామరను ఒక సుందరవతి చెల్లి ఉందంట. అలాగే దావీదుకి ఇంకో కుమారుడు అమ్నోను అని ఇంకో కుమారుడు ఉన్నాడంట. అమ్నోను తామరను మోహించెను. వరుసకి చెల్లి అవుతుంది, ఆమెను మోహించేశారు. 13వ అధ్యాయం మీరు చదివినట్లయితే, తర్వాత మీరు చదువుకోండి వాక్య భాగం తర్వాత, ఎంత దారుణమైన ప్రతిఫలమో తెలుసా అండి. ఇక్కడ అమ్నోను తామర్ని బలవంతంగా పాడు చేసేస్తాడు. దావీద్ మహారాజు మిద్దెక్కి సౌందర్యవతిని బెత్షెబాను చూసి సౌందర్యవతిని గ్రహించి ఆమెతో పాపం చేశాడు. నెక్స్ట్ జనరేషన్ చూసినట్లయితే వావి వరుసలో మర్చిపోయిన జనరేషన్ వచ్చేది. అబ్షలోము అమ్నోన్ని చంపేస్తాడు. తర్వాత ఒక సహోదరుడు ఇంకో సహోదరుని చంపేయటం. మేబీ తల్లులు వేరై ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ బ్రదర్స్. అబ్షలోము అమ్నోని చంపేశాడు. ఎంత దుఃఖం అండి ఇది. అమ్నోను తామర్ని చెరిపేశాడు. దావీద్ మహారాజ్కి ఎంత దుఃఖం ఆలోచించాడు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు తప్పులు చేసినప్పుడు వాళ్ళని దూషిస్తాం, వాళ్ళని తిడతాం, వాళ్ళని కొడతాం, ఇది చేస్తా ఉంటారు కానివ్వండి. మొదటిగా అయ్యో, ఈ పాపానికి నేను ఎక్కడన్నా కారకురాలనా అని చెప్పి గ్రహించుకుని ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే మనం. అయ్యా, నా బిడ్డకి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి, నా బిడ్డకి ఇప్పుడు 17 సంవత్సరాలు వచ్చినాయి. 17 సంవత్సరాల వయసులో నేను ఎలా జీవించాను ప్రభువా?
నా జీవితంలో ఇలాంటి అవిధేయత ఉంది కదా అని క్షమాపణ అడిగి, ప్రభువా అలాంటి తప్పులు నా బిడ్డలు చేయొద్దు ప్రభువా, చేయకుండా నా బిడ్డల చుట్టూ మీ వాక్యపు కంచి వెయ్యి ప్రభువా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాల్సి. ఇలాంటి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా అండి? బ్రదర్ కిల్లింగ్ అనదర్ బ్రదర్, ఎ బ్రదర్ రేపింగ్ హిస్ సిస్టర్. ఎంత దారుణమైన పరిణామాలు ఇది. అందుకని 3 అంశాలు తీసుకుని నేను మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు. మొదటిది పాపం, రెండోది పశ్చాత్తాపం, మూడోది ప్రతిఫలం. కాబట్టి పాపం చేసిన వెంటనే దేవుడు మనల్ని, పశ్చాత్తాపడితే వెంటనే దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్, ఆ ప్రతిఫలం మనం ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించాల్సిందే. ప్రియ విశ్వాసి, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏముందులే అని ఎన్నడూ ఏ విషయాన్ని బట్టి అనుకోవద్దు. నేను విధేయురాల్ని విధేయుడిని అని అనుకోవద్దు. అందుకని ఇందాక ఒక లైన్ చెప్పాను, దయచేసి దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ ఆఫ్ ఒబీడియన్స్ కెనాట్ బై an hour of disobedience. లేదా ఇయర్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు an hour of disobedience. సంవత్సరాల కొద్ది విశ్వాసిగా ఉన్నాను కదా, సంవత్సరాల కొద్ది మంచిగా జీవిస్తున్నాను కదా, కాబట్టి ఒక్క గంట నేను తప్పిపోతే ప్రాబ్లం లేదు అని ఎన్నడూ అనుకోవద్దు. తప్పిపోయావా, పశ్చాత్తాపడాలి. ఒక సేవకుడు ఏమంటాడంటే, విశ్వాసి నువ్వు పడితే పడిపోయావు, తిరిగి వచ్చి సిలువ దగ్గర పడు అంటాడు. పడటం కాదు సమస్య ఇక్కడ, తిరిగి వచ్చి సిలువ దగ్గర పడకపోతే సమస్య. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఎలాంటి తప్పులు ఉన్నాయో, ఎలాంటి లోపాలు ఉన్నాయో ఒక్కసారి మనం సరిచేసుకుని పశ్చాత్తాపడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగించేద్దాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, దావీదు మహారాజు జీవితంలో మేము పాపము, పశ్చాత్తాపము, ప్రతిఫలం చూసాం. ప్రభా, ప్రేమ కలిగిన మీరు క్షమించారు కానీ ఆ కాన్సిక్వెన్సెస్ మాత్రం తప్పించుకోలేకపోయాడు ప్రభా. మరి మా విశ్వాస జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో బలహీనతల లోపాలు అన్నీ ఉన్నాయి ప్రభా. దయచేసి క్షమించండి. ఆ కాన్సిక్వెన్సెస్ ఏవి నా బిడ్డల మీద కానీ, మా కుటుంబాల మీద కానీ, సంఘాల మీద కానీ రానిక ప్రతి దోషం, ప్రతి అతిక్రమం యేసు నామములో కొట్టివేయమని, అయోగ్య నా పవిత్రుని ప్రభా, నా ప్రార్థన కూడా మీరు ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చక్కగా మీరు విని మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మన జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వాక్య భాగాన్ని షేర్ చేయండి. అలాగే ఈ వాక్య భాగాన్ని మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వారు ఎంతో మందికి షేర్ చేస్తారు. అలాగే దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరు నేను అందరం పాలుభాగస్తులు అవుదాం. కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ ఆల్.